నమస్కారం. దూరదర్శన్ వార్తలకు స్వాగతం. నేను త్రిమూర్తులు. ముందుగా ముఖ్యాంశాలు. గుజరాత్ భావనగర్లో నరేంద్ర మోదీ పర్యటన, సముద్ర సే సమృద్ధి కార్యక్రమంలో పాల్గొన్న ప్రధాని, 34,000 కోట్లకు పైగా విలువైన ప్రాజెక్టులకు శ్రీకారం. ముంబై అహ్మదాబాద్ బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టులో కీలక ఘట్టం. ముంబై థానే మధ్య సముద్రం కింద 4.8 కిలోమీటర్ల టన్నెల్ నిర్మాణం పూర్తి. హైదరాబాద్లో ఇందిరా మహిళా శక్తి కార్యక్రమం, గ్రేటర్ పరిధిలోని స్వయం సహాయక సంఘాలకు వడ్డీ లేని రుణాలు పంపిణీ. కార్యక్రమంలో పాల్గొన్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు వివేక్ వెంకటస్వామి, సీతక్క. H-1B వీసాల్లో లాటరీ సిస్టమ్ తొలగించిన అమెరికా, దరఖాస్తు ఫీజును $1,00,000గా నిర్ణయించిన ట్రంప్. భారత్ టెక్ నిపుణులపై ప్రభావం పడుతుందన్న విశ్లేషకులు. ఆసియా కప్ టోర్నీలో నేటి నుంచి సూపర్ 4 పోరు. తొలి మ్యాచ్లో తలబడనున్న శ్రీలంక, బంగ్లాదేశ్ జట్లు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గుజరాత్లో పర్యటిస్తున్నారు. భావనగర్లో సముద్ర సే సమృద్ధి కార్యక్రమంలో ప్రధాని పాల్గొన్నారు. ఈ సందర్భంగా భావనగర్లో జరిగిన రోడ్ షోలో పాల్గొన్నారు. అనంతరం 34,200 కోట్లకు పైగా విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సందర్శించారు. ప్రధాని మాట్లాడుతూ, నేడు భారతదేశం విశ్వబంధు స్ఫూర్తితో ముందుకు సాగుతోందని చెప్పారు. విదేశాలపై ఆధారపడడం తగ్గించి ఆత్మనిర్భర్గా మారినప్పుడే ప్రపంచం ముందు బలంగా నిలబడతామని అన్నారు. స్వావలంబన సాధనే అనేక సమస్యలకు పరిష్కారమని తెలిపారు. భారతదేశంలో సామర్థ్యాలకు కొరత లేదని, అయితే గత కాంగ్రెస్ ప్రభుత్వం విధానాల కారణంగా యువతకు నష్టం కలిగిందని విమర్శించారు. रिमोट बटन दबाकर इन ऐतिहासिक परियोजनाओं का ई-लोकार्पण एवं समर्पण करें. और गुजरात के लोगों को भी बहुत बहुत शुभकामनाएं देता हूं. साथियों, भारत आज विश्व बंधु की भावना से आगे बढ़ रहा है. दुनिया में हमारा कोई बड़ा दुश्मन नहीं है. सच्चे अर्थ में अगर हमारा कोई दुश्मन है तो वो है दूसरे देशों पर हमारी निर्भरता. यही हमारा सबसे बड़ा दुश्मन है और हमें मिलकर भारत के इस दुश्मन को निर्भरता वाले दुश्मन को हराना ही होगा. हमें ये बात हमेशा दोहरानी है. जितनी ज्यादा विदेशी निर्भरता, उतनी ज्यादा देश की विफलता. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బీహార్లోని గయాజీని సందర్శించారు. ఈ సందర్భంగా శ్రీ విష్ణుపాద ఆలయంలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. బీహార్ గవర్నర్ అరిఫ్ మొహమ్మద్ ఖాన్, కేంద్ర మంత్రి జితిన్ రాయ్ మాంఝీ, బీహార్ మంత్రి ప్రేమ్ కుమార్ రాష్ట్రపతికి స్వాగతం పలికారు. బీహార్లోని ఈ విష్ణుపాద ఆలయం పురాతన హిందూ పుణ్యక్షేత్రం. ఈ ఆలయాన్ని 1787లో రాణి అహల్యాబాయి ఫాల్గు నది ఒడ్డున నిర్మించారు. ప్రతి సంవత్సరం పితృపక్షం సమయంలో ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది పర్యాటకులు గయాను సందర్శిస్తారు. బోధ్ గయా కూడా ఇక్కడే ఉంది. ఇది ప్రపంచంలోని అత్యంత పవిత్రమైన బౌద్ధ తీర్థయాత్ర కేంద్రాల్లో ఒకటి.
ఇక్కడే ఒక మర్రి చెట్టు, బోధి చెట్టు కింద గౌతమ బుద్ధుడిగా మారటానికి, అత్యున్నత జ్ఞానాన్ని పొందటానికి కారణంగా చెబుతారు. హైదరాబాద్లోని యూసుఫ్గూడ ఇండోర్ స్టేడియంలో జరిగిన ఇందిరా మహిళా శక్తి కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పాల్గొన్నారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో స్వయం సహాయక సంఘాలకు వడ్డీ లేని రుణాలను ఈ సందర్భంగా పంపిణీ చేశారు. కార్యక్రమంలో మంత్రులు వివేక వెంకటస్వామితో పాటు సీతక్క, పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. ఈ మధ్యాహ్నం టీ ఫైబర్తో పాటు సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్పై భట్టి విక్రమార్క సమీక్ష నిర్వహిస్తారు. పుష్పగుచ్చాలు ఇవ్వవలసిందిగా మన ముఖ్య అతిథి ఉప ముఖ్యమంత్రి గారికి పుష్పగుచ్చాలతో జిల్లా కలెక్టర్ గారు హరిచంద్ర గారు వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. మొదటి సంవత్సరంలోనే 21,632 కోట్ల రూపాయలు ఈ రాష్ట్రంలో వడ్డీ లేని రుణాల్ని మహిళలకి పంపిణీ చేసి ఒక రికార్డుని సృష్టించారు. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క సంకల్పం. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళల అభివృద్ధి కోసం ఈ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్నటువంటి ఫలితాలని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తా ఉన్నాం. ఇకపోతే హైదరాబాద్ నగరానికి సంబంధించి ప్రత్యేకంగా మనం మాట్లాడుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళా సంఘాల్లో దాదాపు 63 లక్షల మంది సభ్యురాళ్ళు ఉంటే హైదరాబాద్ జిహెచ్ఎంసీ నగరంలో 30 సర్కిల్లో దాదాపు 50,764 గ్రూపులు ఉండగా 5,09,957 మంది మహిళా సంఘ సభ్యురాళ్ళు ఈ డ్వాక్రా సంఘాల్లో ఉన్నారు. కరీంనగర్ జిల్లాలో ఖరీఫ్ సీజన్ కోసం 43,254 మెట్రిక్ టన్నుల యూరియా అవసరమని ప్రభుత్వానికి నివేదిక పంపగా ఇప్పటి వరకు 31,252 మెట్రిక్ టన్నుల యూరియా సరఫరా అయినట్లు జిల్లా వ్యవసాయ శాఖ అధికారి భాగ్యలక్ష్మి తెలిపారు. ప్రభుత్వం అవసరమైన మొత్తాన్ని సరఫరా చేస్తుందని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం దేశీయ యూరియాపై టన్నుకు 1,000 రూపాయలు, దిగుమతి యూరియాపై 2,100 రూపాయలు సబ్సిడీ అందిస్తోందన్నారు. ఇక నానో యూరియా వాడకం ద్వారా అదే దిగుబడి పొందవచ్చునని, ఇది తక్కువ ఖర్చుతో ఎక్కువ ప్రయోజనాలు ఇస్తుందని భాగ్యలక్ష్మి తెలిపారు. నానో యూరియాను స్ప్రే చేయటం వల్ల మొక్కల ఆకులపైనే పడుతుందని, భూమిపై తక్కువగా పడటం వల్ల కాలుష్యం తగ్గుతుందని వివరించారు. ఇప్పల నర్సింపూర్కు చెందిన రైతు రాజన్న, హుజూరాబాద్కు చెందిన బాబు దూరదర్శన్తో మాట్లాడుతూ నానో యూరియా వాడకం ద్వారా తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు పొందుతున్నామని తెలిపారు. ఒక బాటిల్ నానో యూరియా ధర 230 రూపాయలు మాత్రమేనని, డ్రోన్ల ద్వారా సులభంగా ఇది పిచికారీ చేయవచ్చునని వారు పేర్కొన్నారు. బాగా పెరిగిన తర్వాత అంటే యాక్టివ్ టిల్లరింగ్ స్టేజ్లో మనం ఒకసారి స్ప్రే చేసుకుంటే మంచి దిగుబడి పెరుగుతుంది. అలాగే మొక్క తాలూకా గ్రోత్ కూడా చాలా బాగుంటుంది. ఈ నానో యూరియా అనేది మనకి 240 రూపాయలకే లభిస్తుంది. నానో యూరియాతో పాటు నానో డిఏపి కూడా మనకి ఇప్పుడు ప్రస్తుతానికి అందుబాటులో ఉంది. ఇవన్నీ కూడా పత్ర పరిమాణం పెరిగాక మనం స్ప్రే చేసుకోవడం వల్ల పత్ర రంధ్రాల ద్వారా స్వీకరించి మొక్క ఎదుగుదలకి ఉపయోగపడుతుంది. ఇది మనకు ఎకరాకు ఆ ఖర్చు కంటే ఇది బాగా తగ్గింపు వస్తున్నది. దీన్ని స్ప్రే చేసుడం కాబట్టి రైతుకు కూడా చాలా అలకగా పని అవుతున్నది. కాబట్టి ఈ ప్రాంత హుజూరాబాద్ ప్రాంత రైతులందరూ కూడా నానో యూరియా ద్వారా మరి స్ప్రే చేసి ఇంకా దిగుబడి ఎక్కువ పొందాలని. కేంద్ర ప్రభుత్వం మారుమూల గిరిజన ప్రాంతాల అభివృద్ధి కోసం ఆది కర్మయోగి అభియాన్ పథకాన్ని ప్రారంభించింది. గిరిజన ప్రాంతాల్లోని ప్రతి వ్యక్తికి కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను అందించడం ఈ పథకం ముఖ్యోద్దేశం. తెలంగాణలోని మహబూబాబాద్ జిల్లా ఈ పథకానికి ఎంపికైంది. ఇక్కడ ఎక్కువ శాతం గిరిజనులు నివసిస్తున్నారు. మహబూబాబాద్ జిల్లా గిరిజన భవన్లో 2 రోజుల పాటు జరిగిన ఈ కార్యక్రమంలో 2వ రోజున ప్రభుత్వ ఉద్యోగులు, స్వయం సహాయక సంఘాల బృందాల మహిళలు, గిరిజనులు, యువతకు శిక్షణనిచ్చారు. ఈ సందర్భంగా మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్ అధికారి కృష్ణవేణి మాట్లాడుతూ ఈ పథకం గ్రామ స్థాయి నుంచి దేశ స్థాయి వరకు పనిచేస్తుందన్నారు.
డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ ట్రైబల్ వెల్ఫేర్ తేజీరామ్ నాయక్ మాట్లాడుతూ జిల్లా నుంచి మండల స్థాయి వరకు శిక్షణ ఇస్తామన్నారు. 15 మంది అధికారులతో ఒక బృందాన్ని ఏర్పాటు చేసి గ్రామాల్లో సౌకర్యాలను పరిశీలించి నివేదిక తయారు చేసి అవసరమైన సదుపాయాలను కల్పిస్తామని వెల్లడించారు. ఇది మొత్తం తీసుకుంటే మొత్తం వరల్డ్లో ఏ కంట్రీ తీసుకున్నా ట్రైబల్స్ కోసం ఇంప్లిమెంట్ చేసిన పెద్ద ప్రోగ్రామ్ ఇదేంటంటే మనం ఆల్ ఓవర్ ఇండియా మనం మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్ ఇంప్లిమెంట్ చేస్తుంది. 550 డిస్ట్రిక్ట్స్లో ఇంప్లిమెంట్ చేస్తుంది. ఫస్ట్ ఫేజ్లోనే ఏమో 324 డిస్ట్రిక్ట్స్ ఇంప్లిమెంట్ చేసిన. ఆ 324 డిస్ట్రిక్ట్లో మహబూబాబాద్, తెలంగాణ నుంచి మహబూబాబాద్ డిస్ట్రిక్ట్ ఒకటి. మహబూబాబాద్ డిస్ట్రిక్ట్లో కూడా అందరికీ తెలిసిందే 37% ఆఫ్ ట్రైబల్ పాపులేషన్ ఉంది. వన్ ఆఫ్ ద బ్యాక్వర్డ్ కూడా ఇది అంతని దీన్ని డెవలప్ చేయడానికి ఇది ఫస్ట్ ఫేజ్లో పెట్టారు. ఒక విలేజ్లో డెవలప్మెంట్ ఏ విధంగా చేయాలి, రోడ్లు ఉన్నాయా, అంగన్వాడీ బిల్డింగ్స్ ఉన్నాయా, మన జీపీ బిల్డింగ్స్ ఉన్నాయా, ఇంకా కరెంటు సౌకర్యాలు ఉన్నాయా, మనకు ఇంకా వాటర్ ఫెసిలిటీ ఉందా అనే దాని మీద చర్చించి ఒక ప్లాన్ తయారు చేసి ఏ డిపార్ట్మెంట్ ఆ డిపార్ట్మెంట్ను జిల్లాకు పంపిస్తే జిల్లా వాళ్ళు, స్టేట్ పంపిస్తే సెంటర్ పంపించి వాళ్ళకు కేటాయించి ఆ విలేజ్ని డెవలప్మెంట్ చేయాలని ఉద్దేశంతో ఈ ఆదికర్మ స్కీమ్ను. ఇప్పుడు బులెటిన్లో షార్ట్ బ్రేక్. డెజర్ట్ వచ్చేసింది కానీ మన ఛాంపియన్ ఇంకా రాలేదు. మరి బిల్ ఇచ్చే ముందేనే వస్తుందంటారా? సో గర్ల్స్, ఏంటట సంగతి? బిల్లట సంగతి ఏది? నీ కాడి పిన్ని. ఆర్బీఐ అంటుంది మీ పిన్, ఓటీపీ, సివివి లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ పాస్వర్డ్ ఎవరికీ ఇవ్వద్దు. ఆన్లైన్ బ్యాంకింగ్ మీ సొంత కంప్యూటర్, మొబైల్ ఇంకా సెక్యూర్ నెట్వర్క్ నుంచే చెయ్యండి. తినడం ఛాంపియన్షిప్ జరిగిందా? ఆర్బీఐ అంటుంది విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి. వెల్కమ్ బ్యాక్. ఇటీవల అమెరికా పోలీసు కాల్పుల్లో మృతి చెందిన మహమ్మద్ నిజాముద్దీన్ అమీర్ కుటుంబానికి మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ పరామర్శించారు. మృతదేహాన్ని మహబూబ్ నగర్కు తీసుకురావడానికి అన్ని విధాలా సాయం చేస్తామని తల్లిదండ్రులకు హామీ ఇచ్చారు. ఈ విషయంపై భారత విదేశీ వ్యవహారాల శాఖ అధికారులతో మాట్లాడారని, ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు. వెలుగులోకి రాగానే వెంబడే వాళ్ళ ఫాదర్తో మాట్లాడడం జరిగింది. వారు అన్ని విషయాలు చెప్పి 10 సంవత్సరాల నుంచి కూడా అక్కడే చదువుకోవడానికి ఎంఏ చేయడానికి వెళ్ళి అక్కడే ఉద్యోగం చేస్తూ అక్కడే ఉన్నాడు. తిరిగి కూడా రాలేదు. అక్కడ ఏదో విద్యార్థుల మధ్యలో కూడా ఉందని, ఏదో ఇబ్బంది పెడుతుందని గతంలో కూడా చెప్పడం జరిగింది. సో మరి అక్కడ ఏం జరిగిందో తెలియదు. ఈ విధంగా షూట్ చేశారు పోలీసులు అనేటటువంటి విషయం అది దృష్టికి తీసుకొచ్చింది. సో ఆ విషయం తెలిసిన వెంబడే నేను ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్ట్రీలో మాట్లాడడం జరిగింది. వాళ్ళకి మాట్లాడి ఎంబడే విషయాలు కూడా తెలపడం జరిగింది. తర్వాత లేఖ కూడా రాయడం జరిగింది. ఎంబడే వారి మృతదేహాన్ని ఇండియాకి తప్పించేటటువంటి విధంగా చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని, ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్ట్రీని కోరడం కూడా జరిగింది. శాస్త్ర సాంకేతిక రంగం మారుమూల ప్రాంతాలకు విస్తరిస్తోంది. దేశంలోని తొలిసారిగా పెద్దపల్లి జిల్లా అడవి శ్రీరాంపూర్ గ్రామం ఏఐ గ్రామంగా మారింది. హైదరాబాద్కు 250 కిలోమీటర్ల దూరంలో ఈ గ్రామం ప్రస్తుతం హైస్పీడ్ ఇంటర్నెట్ సౌకర్యంతో వెలుగులీనుతోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో విద్యార్థులకు విద్యాబోధన కూడా అందుతోంది. అడవి శ్రీరాంపూర్ గ్రామం ఏఐ గ్రామంగా ఎలా మారిందో దూరదర్శన్ యాదగిరి కథనంలో చూద్దాం. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలు, రైతులు, విద్యార్థులకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది. ఈ క్రమంలో పెద్దపల్లి, వికారాబాద్, రంగారెడ్డి, మెదక్ జిల్లాలో ఒక్కో గ్రామాన్ని పైలట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేసి టీ-ఫైబర్ సేవలు అందిస్తోంది. గత 8 నెలల నుండి పెద్దపల్లి జిల్లాలోని అడవి శ్రీరాంపూర్ గ్రామంలో 1150 కుటుంబాలకు టీ-ఫైబర్ ద్వారా ఇంటర్నెట్, కేబుల్ సదుపాయాలను ఉచితంగా అందిస్తున్నారు. గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ల్యాబ్ ఏర్పాటు చేశారు. ఈ ల్యాబ్ను రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు ఇటీవల ప్రారంభించారు. ఈ ల్యాబ్ ద్వారా గ్రామంలో ప్రతి ఇంటికి సాంకేతిక సేవలు అందుబాటులోకి వచ్చాయి. టీ-ఫైబర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఏఐ ల్యాబ్ ద్వారా విద్యార్థులకు ఆధునిక పద్ధతుల్లో విద్యాబోధన చేస్తున్నారు. అదేవిధంగా గ్రామంలో సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేశారు. పైలట్ ప్రాజెక్టు కింద ఏర్పాటు చేసిన ల్యాబ్తో పాటు ఇంటర్నెట్ సేవలు విజయవంతం కావడంతో రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు టీ-ఫైబర్ సేవలు విస్తరించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.
ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఓదెలు దూరదర్శన్ యాదగిరితో మాట్లాడుతూ ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెల్ ద్వారా విద్యార్థులు ఏఐని ఉపయోగించి విద్యను అభ్యసిస్తున్నారని చెప్పారు. విద్యలో నాణ్యతను ఈ కార్యక్రమం పెంచుతోందని తెలిపారు. మరో ఉపాధ్యాయుడు మహిపాల్ రెడ్డి మాట్లాడుతూ T-Fiber కనెక్టివిటీతో విద్యార్థులు సందేహాలు త్వరగా నివృత్తి చేసుకుంటున్నారని చెప్పారు. గ్రామీణ విద్యను ఆధునీకరించేందుకు ఇది ఉపయోగపడుతుందని చెప్పారు. So the T-Fiber are launched in this village. They are giving the connecting with the homes. So one of our students are starting before they complete their syllabus before the academic year, and we gather the teachers and discussion about the program, how we can improve our students best level. So we are using the AI Perplexity. The Perplexity is giving the very beautiful information, not only the subjects. The Perplexity giving the all kind of information. They are getting the advanced information. So in our school, the students are learning many things. State government also provide with the help of T-Fiber, the high-speed internet facilities also provided by our Telangana government. With that facility, we using different activities to provide to childrens. So different types of activities are also we are given to children with the help of IFP panel. And also in this academic year, the children also used a specific AI tool, that is the Perplexity AI. విద్యార్థులు మధులాస్య సిరిచందన మాట్లాడుతూ T-Fiber ద్వారా గ్రామీణ విద్యార్థులకు ఏఐ సాంకేతికతను అందించడం గొప్ప అవకాశమని తెలిపారు. పెర్ఫెక్సిటీ ఏఐ ద్వారా పాఠాలు ఆసక్తికరంగా మారాయన్నారు. అడవి శ్రీరాంపూర్ ఏఐ గ్రామం మాదిరిగా రాష్ట్ర వ్యాప్తంగా సాంకేతిక సేవలు విస్తరిస్తే రాష్ట్రం మొత్తం అభివృద్ధిలో మరింత దూసుకుపోతుంది. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. కర్ణాటక ప్రభుత్వం ఆల్మట్టి డ్యాం ఎత్తును 519 అడుగుల నుంచి 524 అడుగులకు పెంచేందుకు కుట్రలు చేస్తోందని ఎమ్మెల్సీ కవిత ఆరోపణలు చేశారు. తెలంగాణ జాగృతి కార్యాలయంలో కవిత మీడియాతో మాట్లాడుతూ ఆల్మట్టి డ్యాం ఎత్తు పెంచితే తెలంగాణలోని కృష్ణా పరివాహక ప్రాంతం ఎడారిలా మారుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయంలో సీఎం రేవంత్ రెడ్డితో పాటు నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పందించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్ల బిల్లు గవర్నర్ వద్ద పెండింగ్లో ఉందని, ఆ విషయంపై ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లాలని చెప్పినా పట్టించుకోవటం లేదని ఆరోపించారు. హైదరాబాద్లో కృష్ణా ట్రిబ్యునల్ హియరింగ్ జరుగుతూ ఉన్నది. హైదరాబాద్లో ఈ వారంలో జరుగుతున్నది. నా డిమాండ్ ఏంటంటే ఆల్మట్టి ఎత్తు పెంచుతున్నటువంటి ఈ క్లిష్ట సమయంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కాదు, వారితో పాటు రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ రెడ్డి గారు కూడా అటెండ్ అవ్వాలి. మీరు అటెండ్ అయితేనే మనకు రావాల్సినటువంటి న్యాయం జరుగుతుంది, మనకు దక్కాల్సినటువంటి వాటా దక్కుతుంది. మీ సిన్సియారిటీ ఏందో కూడా ప్రజలకు అర్థమవుతుందని చెప్పి ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఎందుకంటే 30 తారీఖు నాడు ఎన్నికలని చెప్తే కూడా కనీసం బాధ్యత లేకుండా మాట్లాడకుండా చివరి నిమిషంలో కోర్టుకు పోదాంలే అనేటటువంటి ఒక వైఖరి నిర్లక్ష్యపూరితమైన వైఖరి రాష్ట్ర ప్రభుత్వం చేస్తూ ఉన్నది. ఇది బీసీలను వారు పట్టించుకోవట్లేదు అనడానికి సంకేతం. మా పోరాటం మాత్రం ఆగదు. జమ్మూ కాశ్మీర్లో ఎదురు కాల్పులు కొనసాగుతున్నాయి. ఉధంపూర్లో ఉగ్రవాదులను భద్రతా బలగాలు చుట్టుముట్టాయి. ఈ ప్రాంతంలో ఉగ్రవాదుల కదలికలు ఉన్నట్లు నిఘా వర్గాల నుంచి సమాచారం రావడంతో ఆర్మీ స్పెషల్ ఆపరేషన్ గ్రూప్, జమ్మూ కాశ్మీర్ పోలీసులు సంయుక్తంగా ఆపరేషన్ చేపట్టాయి. భద్రతా బలగాలను చూసిన ఉగ్రవాదులు కాల్పులు జరపగా ఓ ఆర్మీ జవాను గాయపడినట్లు సమాచారం. ఉధంపూర్లో చిక్కిన ఉగ్రవాదులను జైషే మొహమ్మద్ ముఠాకు చెందిన వారిగా భావిస్తున్నారు. ప్రస్తుతం ఇక్కడ ఆపరేషన్ కొనసాగుతోంది. ముంబై అహ్మదాబాద్ బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు ముఖ్యమైన మైలురాయి సాధించిందని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. ముంబై థానే మధ్య సముద్రం కింద 4.8 కిలోమీటర్ల టన్నెల్ నిర్మాణంలో కీలక దశ పూర్తయిందన్నారు. సుమారు 320 కిలోమీటర్ల వంతెన నిర్మాణం పూర్తయిందని, సబర్మతి టెర్మినల్ దాదాపు సిద్ధమైందని చెప్పారు. ఈ బుల్లెట్ ట్రైన్ ముంబై నుంచి అహ్మదాబాద్కు ప్రయాణ సమయాన్ని 2 గంటల 7 నిమిషాలకు తగ్గిస్తుందని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. థానే, వాపి, సూరత్, బరోడా, ఆనంద్ వంటి నగరాల ఆర్థిక వ్యవస్థలు కూడా అభివృద్ధి చెందుతాయన్నారు. 4.8 किलोमीटर का उसका आज टनल में ब्रेक थ्रू हुआ है. उसके लिए आप सबको बहुत बहुत बधाई.
ये इस पूरे प्रोजेक्ट के लिए बहुत इम्पोर्टेंट माइलस्टोन है। अहमदाबाद मुंबई के इस इम्पोर्टेंट प्रोजेक्ट का कल जापान की टीम आई थी, उनके वाइस मिनिस्टर आए थे, उन्होंने पूरा रिव्यू किया और बहुत ही खुशी जाहिर की। जो बहुत अच्छी प्रोग्रेस हुई है कंस्ट्रक्शन में, उसको सबने सराहा और काम की क्वालिटी के बारे में भी। अब करीब करीब मुंबई अहमदाबाद प्रोजेक्ट में 320 किलोमीटर का वायाडक्ट यानी जो ब्रिज वाला पोर्शन है, 320 किलोमीटर का ब्रिज का पोर्शन कंप्लीट हो गया है। విద్యుత్తు, బొగ్గు, రైల్వే బృందాలతో బొగ్గు రవాణాను కేంద్ర మంత్రులు అశ్విని వైష్ణవ్, కిషన్ రెడ్డి, మనోహర్ లాల్ ఖట్టర్ సమీక్షించారు. విద్యుత్తు కేంద్రాలకు సమీప బొగ్గు గనుల నుంచి సరఫరా జరిగేలా ఇంధన సంబంధాలను సమీకరించడంపై చర్చించారు. విద్యుత్ ఉత్పాదన కేంద్రాల్లో బొగ్గు నిల్వలు 49.58 మిలియన్ టన్నులతో సరిపడా స్థాయిలో ఉన్నాయని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. విద్యుత్, బొగ్గు, రైల్వే విభాగాల మధ్య సమన్వయం సజావుగా జరుగుతుందన్నారు. వ్యాగన్లు అధికంగా అందుబాటులో ఉన్నాయని, అడ్డంకులను తొలగించడంపై దృష్టి సారించడంతో బొగ్గు రవాణా సామర్థ్యం గణనీయంగా మెరుగైందని అన్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ H-1B వీసా రుసుమును భారీగా పెంచుతూ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయం భారత్, చైనాతో సహా అనేక దేశాలపై ఎలాంటి ప్రభావం చూపనుందనే వివరాలు దూరదర్శన్ ప్రత్యేక కథనంలో చూద్దాం. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ H-1B వీసా దరఖాస్తులపై ప్రత్యేక రుసుమును $1,00,000 పెంచుతూ కార్యనిర్వాహక ఉత్తర్వుపై సంతకం చేశారు. ఈ నిర్ణయం ప్రకారం అమెరికాలో పనిచేసే కంపెనీలు విదేశీ నిపుణులను నియమించుకునేందుకు ఒక్కో వీసాకు ప్రతి సంవత్సరం $1,00,000 చెల్లించాలి. ఈ నిర్ణయం భారత్, చైనా వంటి దేశాల నుంచి అమెరికాకు వెళ్లే నిపుణులపై తీవ్ర ప్రభావం చూపనుంది. H-1B వీసా సదుపాయం 1990లో అత్యంత నైపుణ్యం కలిగిన విదేశీ ఉద్యోగుల కోసం ప్రవేశపెట్టారు. ప్రస్తుతం ఈ వీసాల్లో 71% భారత్, 11.7% చైనాల వాటా ఉంది. అమెరికా ప్రతి సంవత్సరం లాటరీ విధానం ద్వారా 85,000 H-1B వీసాలను జారీ చేస్తుంది. కొత్త రుసుము నిబంధన కంపెనీలకు ఆర్థిక భారంగా మారనుంది. ఎందుకంటే చాలా కంపెనీలు ఈ రుసుమును తమ ఖర్చుతో భరిస్తాయి. H-1B వీసా రుసుము పెంపుపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాట్లాడుతూ అత్యంత నైపుణ్యం కలిగిన వ్యక్తులే తమ దేశానికి రావాలని కోరుకుంటున్నట్లు వ్యాఖ్యానించారు. దేశ భద్రతను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. ఈ చర్యను టెక్ పరిశ్రమ వ్యతిరేకించబోదని చెప్పారు. యుఎస్ కామర్స్ సెక్రటరీ హోవార్డ్ లుట్నిక్ స్పందిస్తూ అమెరికన్ యూనివర్సిటీల నుంచి పట్టభద్రులైన స్థానికులకు శిక్షణ ఇవ్వడంపై దృష్టి పెట్టాలని, విదేశీ నిపుణులను నియమించడం తగ్గించాలని సూచించారు. I think they're going to be very happy. Everyone's going to be happy. And we're going to be able to keep people in our country that are going to be very productive people. And in many cases, these companies are going to pay a lot of money for that. And they're very happy about it. అదే సమయంలో ట్రంప్ గోల్డ్ కార్డ్ అనే మరో కొత్త కార్యక్రమాన్ని ప్రకటించారు. దీని రుసుము $10,00,000 నిర్ణయించారు. ఈ కార్యక్రమం ద్వారా సేకరించిన నిధులను పన్నుల తగ్గింపు, అభివృద్ధి ప్రాజెక్టులు, రుణాల చెల్లింపులకు వినియోగిస్తామని ట్రంప్ వెల్లడించారు. ఈ గోల్డ్ కార్డు ద్వారా అమెరికాకు $100 బిలియన్ ఆదాయం వచ్చే అవకాశం ఉందని అంచనా. కాగా ట్రంప్ H-1B వీసా రుసుము పెంపు నిర్ణయంపై బీజేపీ నాయకుడు బూర నరసయ్య గౌడ్ స్పందిస్తూ ఈ చర్య భారత్తో పాటు అమెరికా ఆర్థిక వ్యవస్థపై కూడా ప్రభావం చూపనుందని అభిప్రాయపడ్డారు. గతంలో భారత్ అనేక సవాళ్లను అధిగమించి ఆత్మనిర్భర్ భారత్గా ఎదిగినట్లే ఈ అడ్డంకులను కూడా అవకాశాలుగా మార్చుకుంటుందని తెలిపారు. ట్రంప్ అండ్ హిస్ యాక్షన్ ఇంపోజింగ్ $1,00,000 ఆన్ H-1B వీసా ఇట్స్ డైరెక్ట్లీ అండ్ ఇండైరెక్ట్లీ want to destroy American economy more than Indian economy. It's sinful, cruel ideas to target the Indian economy is going to hurt America more than India. Previously, if you go into the history, once upon a time, majority of the countries refused cryogenic fuel for the ISRO. And we became Atmanirbhar Bharat. Now ISRO is competing మేజర్ పవర్స్ ఇన్ ద వరల్డ్. అమెరికా H-1B వీసా రుసుము పెంపు నిర్ణయం భారతీయ నిపుణులకు పెను సవాలుగా మారనుంది. అయితే ఈ నిర్ణయం భారత్లో కొత్త అవకాశాలను సృష్టించే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్.
రూపాయిని అంతర్జాతీయ స్థాయిలో విస్తరించడమే భారత లక్ష్యమని రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ సంజయ్ మల్హోత్రా తెలిపారు. ముంబైలో క్లియరింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా 25వ వార్షికోత్సవ కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా సంజయ్ మల్హోత్రా మాట్లాడుతూ డాలర్, దేశీయ కరెన్సీలతో పాటు ఇతర కరెన్సీల ట్రేడింగ్, సెటిల్మెంట్ కోసం మౌలిక సదుపాయాలను CCIL రూపొందించాలని కోరారు. అలాగే విదేశీ మారక రంగం, ప్రభుత్వ సెక్యూరిటీలలో రిటైల్ ఇన్వెస్టర్ల కోసం ఈ సేవలను మెరుగుపరచాలని సూచించారు. And commend CCIL for having foraying into the IFSC, into the GIFT City, and I only hope and wish that the services and the products being offered over there continuously improve and expand. Well, look, CCIL has traversed a very long journey of 25 years. It has worked side by side with the RBI and the market participants in the development of the financial markets. The market infrastructure today in RBI regulated markets is one that compares with the best in the world. Dissemination of trade information and are settled efficiently through a central counterparty. So many congratulations for that. ఆసియా కప్ T20 టోర్నీలో నేటి నుంచి సూపర్ 4కు తెరలేవనుంది. గ్రూప్ ఏ నుంచి భారత్, పాకిస్తాన్, గ్రూప్ బి నుంచి శ్రీలంక, బంగ్లాదేశ్ జట్లు సూపర్ 4కు ఇప్పటికే అర్హత సాధించాయి. సూపర్ 4లో ప్రతి జట్టు ఇతర 3 జట్లతో ఆడాల్సి ఉంటుంది. ఈ నెల 26 వరకు మొత్తం 6 మ్యాచ్లు జరగనుండగా టాప్ 2లో నిలిచిన జట్లు 28న దుబాయ్లో జరిగే ఫైనల్లో తలపడతాయి. సూపర్ 4లో భాగంగా ఈ సాయంత్రం జరగనున్న మ్యాచ్లో శ్రీలంక, బంగ్లాదేశ్ జట్లు తలపడనున్నాయి. రేపు జరగనున్న సూపర్ 4 మ్యాచ్లో భారత్, పాకిస్తాన్ జట్లు తలపడతాయి. బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలో 2 రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలియజేసింది. నేడు మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, మేడ్చల్, మల్కాజ్గిరి, వికారాబాద్, వనపర్తి, నారాయణపేట్, జోగులాంబ్, గద్వాల, రంగారెడ్డి, హైదరాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశాలున్నాయని అధికారులు వెల్లడించారు. సాయంత్రం 4 గంటల తర్వాత వాతావరణంలో మార్పులు వచ్చి విస్తారంగా మేఘాలు ఏర్పడి వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం తెలియజేసింది. ఇక మరోమారు ముఖ్యాంశాలతో వార్తలు ముగిద్దాం. నమస్కారం. గుజరాత్ భావనగర్లో నరేంద్ర మోదీ పర్యటన, సముద్ర సే సమృద్ధి కార్యక్రమంలో పాల్గొన్న ప్రధాని, 34,000 కోట్లకు పైగా విలువైన ప్రాజెక్టులకు శ్రీకారం. ముంబై అహ్మదాబాద్ బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టులో కీలక ఘట్టం. ముంబై థానే మధ్య సముద్రం కింద 4.8 కిలోమీటర్ల టన్నెల్ నిర్మాణం పూర్తి. హైదరాబాద్లో ఇందిరా మహిళా శక్తి కార్యక్రమం, గ్రేటర్ పరిధిలోని స్వయం సహాయక సంఘాలకు వడ్డీ లేని రుణాలు పంపిణీ. కార్యక్రమంలో పాల్గొన్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు వివేక్ వెంకటస్వామి, సీతక్క. H-1B వీసాల్లో లాటరీ సిస్టమ్ తొలగించిన అమెరికా, దరఖాస్తు ఫీజును $1,00,000గా నిర్ణయించిన ట్రంప్. భారత్ టెక్ నిపుణులపై ప్రభావం పడుతుందన్న విశ్లేషకులు. ఆసియా కప్ టోర్నీలో నేటి నుంచి సూపర్ 4 తొలి మ్యాచ్లో తలపడనున్న శ్రీలంక, బంగ్లాదేశ్ జట్లు. దూరదర్శన్ యాదగిరి వార్తలను ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా చూడొచ్చు. యూట్యూబ్ అయితే DD న్యూస్ తెలంగాణ, ఎక్స్ వేదికగా అయితే DD న్యూస్ తెలంగాణ @DD యాదగిరి న్యూస్, ఫేస్బుక్ అయితే DD న్యూస్ తెలంగాణలో చూసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, షేర్ చేయండి.